ఎంతమంది వెనకబడ్డ వాళ్ళు, ఎంతమంది వాళ్ళ యొక్క కుటుంబాలు బాగుపడ్డాయంటే అది చెప్పటానికి వీల్లేదు. ఎందుకంటే ఆర్థికంగా ఒక ట్యాబ్లెట్స్ తెచ్చుకోవాలన్నా, ఒక ఇంజక్షన్ తెచ్చుకోవాలన్నా, వాళ్ళు ఒక టిఫిన్ తెచ్చుకోవాలన్నా ఇంతకుముందు టైం గవర్నమెంట్లో లైన్లు నిలబడి 2-3 రోజులు నిలబడి పడిపోయి లైన్లు చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇవాళ మేము నిద్ర మంచం మీద లేకముందే మాకు ఈ పింఛను మాకు అందజేస్తున్నారు, అమ్మఒడి అందజేస్తున్నాడు. ఈ ఒక్కటనేది కాదండి, ఇలాంటి ముఖ్యమంత్రి ఇండియా లెవెల్లో ఏ రాష్ట్రంలో కూడా ఇలాంటి ముఖ్యమంత్రి లేడు. ఇలాంటి ముఖ్యమంత్రిని కనుక పోగొట్టుకున్నామంటే ఇంక మా దరిద్రమే. నేను చెబుతున్నాను, ఇలాంటి ముఖ్యమంత్రి ప్రతి 5 సంవత్సరాలను ఈయన్ని గెలిపించుకోవటం మా విధి. ఇళ్ళు లేని వాళ్ళకండి లక్షల ఇళ్ళు. మేమున్నామండి, మేమున్నాం, ఇన్నాళ్ళ నుంచి రేకుల్లో ఉన్నాం. ఎవరు మమ్మల్ని పట్టించుకుంది? అసలు ఒక వ్యక్తిని పట్టించుకున్న వాడు ఉన్నాడు. ఎన్ని మార్లు అప్లికేషన్ పెట్టినా కానీ ఇదిగో అవుతుంది, అదిగో అవుతుంది అని చెప్పారు. కరెక్ట్ అని మాట చెప్పారు. ఇంతకుముందు కూడా 660 పథకాలు ఇస్తానని చెప్పాడు చంద్రబాబు నాయుడు గారు. 660 పథకాల్లో 6 పథకాలు కూడా ఇవ్వాల. ఈయన 100 పథకాల్లో 99 పథకాలు ఇచ్చాడు. ఎవరు గ్యారెంటీ అంటారు? ఈయనే గ్యారెంటీ. ఇప్పుడు మనకి బంగారు బాతుగుడ్డు మన చేతుల్లో పెట్టుకొని గుడ్లు పెట్టుకోవడం ఎమ్మడపడితే ఉంది, అది పుంజుకోడది. ఆ పుంజుకోవడం ఎమ్మడిపోతే ఏముందండి? అది ఎద్దు. ఈయన ఎద్దు అంటాను కానీ ఆయన ఎద్దు, ఇది ఆవు. తోడుకున్నంత తాగినంత సేపు వస్తుంది. దీన్ని ఎట బాగొట్టుకుంటామండి. ఇంకా ఆయనకి ప్రార్థనలు చేస్తున్నాం, ఆయన ఆరోగ్యములతో బాగుండాలని, మమ్మల్ని ఐశ్వర్యంగా మమ్మల్ని ఇంకా ఎంత తేవాలని మాకు ఇళ్ళు కట్టించాడు, స్థలాలు ఇచ్చాడు. ఒక్కొక్క పేరుకు వచ్చేసి దరిదాపుగా 7,000 కాడి నుంచి 7 లక్షల కాడి నుంచి 15 లక్షల వాటికి మాకు సహాయం చేస్తున్నాడు. ఆరోగ్యశ్రీ 12 లక్షలు, 25 లక్షలు. ఫ్యామిలీ డాక్టర్స్ మరి అసలు ఇళ్ళమ్మటికి వచ్చి వాళ్ళ బీపీలు చూడటం, వాళ్ళకి ఆరోగ్య రీతిగా చూడటం, బ్లడ్ టెస్టింగ్ ఇంటి ముందు చేయటం, రికార్డ్. అసలు వాళ్ళు లేకపోతే మన అవయవాలు ఒక అవయవం లేనట్టే చెప్తున్నాను. అది ఎవరిదో చెప్తారంటే ఈర్ష్య స్వభావంతో మాట్లాడే మాటలే కానీ వాళ్ళ వల్ల ఎంత ముసలివాడు ఉండారండి, సొంత కొడుకే తీసుకోవట్లా, సొంత కూతురే తీసుకోవట్లా. అలాంటి వాళ్ళకి ఇంట్లోకి వచ్చి అమ్మ మంచం నుంచి లేకముందే ఏలు ముద్రేసి చక్కగా పెన్షన్ ఇచ్చి పంపిస్తున్నారు. ఇంకా అలాంటి మహానుభావుడిని ఎలా వదులుకుంటాం? జై జగన్. 100% మాత్రం గెలిపించేది ఖాయం. అంత తోపు లేదు, అంత మొగోడు కాదు, ఎవడేం లేదు. ఎవరు మార్చింది? ఎవరు? స్కూల్స్ ఏంది, హాస్పిటల్ ఏంది, అదేంది ఇదేంది, ఎవరు మార్చింది? ఏమండి మార్చారు కదా. ఇప్పుడు సిమెంట్ వేసింది ఎవడు తెలీదు, నువ్వు చెప్పలేను, నేను చెప్పలేను. ఇటుకరా వేసింది ఎవడు, సిమెంట్ వేసింది ఎవడు, కంకర వేసిన ముట్టుకొని చూడట్లేదు కదా. డెవలప్మెంట్ చేసింది ఎవడు? తల్లిదండ్రులు లేని పిల్లలకు కూడా సరే సేవ చేశాడు. ఏమి పింఛన్ ఇస్తున్నాడు. నేను 5,000 ఎత్తా, నేను 10,000 ఎత్తా, గోల్డ్ కాయిన్ ఎత్తా, 5 సిలిండర్లు ఎత్తా, ఇవన్నీ వద్దు, చేసి చూపించు. చేసి చూపుతున్నా మొగాడివి, చేసి చూపించాడు. ఏమండి లేదు, నువ్వు చేసి సరే. జగన్ రానప్పుడు నువ్వు ఉన్న సీఎం, నువ్వేం చేసావు? ఒకటి చూపించు నాకు, నువ్వేం చేసావు? చంద్రబాబు హయానాలో నువ్వేం చూపించావు? జగన్ హయానాలో ఏంది ఎందుకు ఉండే చెప్పు? జగన్ హయానాలో ఎన్ని వదిలాడు నీకు తెలుసా? మీరు ఒక టీవీ నైనా కదా, ఏదో రిపోర్టు మీకు తెలుసా? అమ్మ ఓడని ఏదో ఓడని చాలా వదిలారు. ఎందుకు చేస్తున్నాడు? ఎందుకు వదులుతున్నాడు? ఎడ చెప్పగలరు మీరు? సాములు ఎందుకు వదులుతారు? ఎందుకు వస్తారు?
ఎందుకు అవుతారు? కొంతమంది తల్లిదండ్రులు కొంతమంది పిల్లలు కానీ పెంచేసి వదిలిపెడతారు. కొంతమంది తల్లి ఏం చేస్తారు చెప్పనా, రోడ్డు మీద వదిలేస్తున్నారు. ఏంది వాళ్ళకి పింఛన్ వచ్చి బతికెత్తున్నారు జగన్. ఎందుకు వదిలేస్తారు? అంటే మరి ఇప్పుడు పెన్షన్ అయితే ఇదివరకు గవర్నమెంట్ లో కూడా ఉంది కదా. చంద్రబాబు 5,000 ఇస్తాడంట. నువ్వు చంద్రబాబు హయానాలో 5,000 ఇచ్చావా? ఎందుకు ఇలా? మరి ఇప్పుడు ఈ డబ్బులు పంచడం వల్ల రాష్ట్రాన్ని జగన్ అప్పులు పాలు చేస్తున్నాడు. అప్పులు పైన ఎందుకు చేస్తాడు? న్యాయం చేసావు, న్యాయం చేస్తాడు. లేకపోతే లేదు. ఇప్పుడు స్కూల్స్ కానీ హాస్పిటల్ కానీ డెవలప్మెంట్ అంతే డెవలప్మెంట్ చేస్తున్నాడు. ఎందుకు మోసపోతాడు? అదేం లేదు. తెలంగాణలో నుంచి ఆంధ్రలో పోల్చి మాకండి, ఏదైనా ఒకలా చూడండి. తెలంగాణలో ఏదో జరిగిందని ఇక్కడ చూడమాకండి. అది మరి జగన్ గారు ప్రవేశపెట్టిన వాలంటీర్ వ్యవస్థ ఎలా పనిచేస్తుంది? నంబర్ 1 పనిచేస్తుంది. సూపర్. ఇక్కడి నుంచి ఆంధ్రప్రదేశ్ నుంచి జగన్ మొదలు పెట్టాడు కాబట్టి తెలంగాణలో మొదలు పెట్టాడు. అది వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి అదే మొదలు పెట్టింది. ఇక్కడి నుంచి జగన్ గారు మొదలు పెట్టారు కాబట్టి అక్కడ కేసీఆర్ గారు మొదలు పెట్టారు. వాలంటీర్లు ఎవరు సృష్టించింది లేదు. ఫస్ట్ టైం జగన్మోహన్ రెడ్డి గారు డెవలప్ చేశారు. సూపర్గా ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు చాలా విమర్శించారు. వాలంటీర్లు ఎట్టని, వాళ్ళు ఇట్టని, వీళ్ళు ఎట్టని అని ఆశ్రమించారు. ఒకటి, పేదవాడికి సహాయం కలిగిందా? పేదవాడికి అన్ని అందినయా? పేదవాడికి ఇల్లు ఇచ్చిందా? కొంతమంది రానోళ్ళు ఉంటారు. నేనున్నాను, నేను అద్దుకుంటున్నాను, నాకు జగన్ ఫ్లాట్ రాలేదు. నేనేమంటాను తెలిసిన, జగన్ పిచ్చోడు, జగన్ అలాంటోడు, ఇలాంటోడు అనుకుంటారు. నాలాగా చాలా పేద మందులు ఉంటారు. వాళ్ళు అట్ట అంటాడు, ఎట్ట అనుకుంటావు నువ్వు? వాళ్ళు మంచిగా అనుకుంటారుగా. అది ఇంకేమన్నాడు? నేనేం మందులు జగన్గా ఓటేస్తా. నేను ఇదిగో నా పిల్ల సంవత్సరంన్నర నాకు రాబోయిన పర్లా, నా పిల్ల కొత్త చాలు. ఇదిగో మా వాడు క్రికెట్ ప్లేయర్, వాడు ఆంధ్ర ఆడాడు. ఏ రచనోడా మా వాడు ఆడాడు. సూపరు. నాకు తగిలిన డబ్బా నా పిల్లలు తాగలకూడదు. అది సూపరు. నేను ఇప్పుడు గట్టి పడతా. నాకు ఓట్లేదు. నాకు 26 సంవత్సరాలు. 20 సంవత్సరాలు నేను ఓటు పెట్టుకుని ఇప్పుడు ఓటు పెట్టుకున్నా. నాకు వచ్చినా రాకపోయినా సరే జగన్కి ఓటేస్తా. నాకు జగన్ ఫ్లాట్ రాలేదు. చెప్తున్నా, నాకు జగన్ ఫ్లాట్ రాలేదు. వాలంటీర్ గా మన సొంత వాళ్ళే. ఒక్కసారి నా ముందుకు మాట్లాడండి. ఆ మాట నా ముందుకు మాట్లాడని వాడు గుర్తు పెట్టుకోండి. ఎవడైనా కనేవాడికి తెలిసిద్ది బాధ. కనేవాళ్ళకి తెలిసిద్ది బాధ. తల్లి పెయిన్ ఏందో, ఆ మదర్ పెయిన్ ఏందో తల్లి కనేవాళ్ళకి తెలిసిద్ది. అదేనా? ఓకేనా? నాకు రాబోయిన పర్లా, నా పిల్ల కొత్త చాలు. ఇప్పుడు పిల్లలు షూ ఏంది, బుక్లు ఏంది, బ్యాగ్ ఏంది, ఎక్సలెంట్గా స్కూల్కి వెళ్తున్నారు. మంచిగా చదువుకుంటారు. ఏందమ్మా? మంచిగా చదువుకుంటున్నారు. సూపర్గా ఇంగ్లీష్లో మాట్లాడుతున్నారు. ఇది వరకు చంద్రబాబు నాయుడు ఎవరో ఉన్నారు. ఎవరైనా మాట్లాడారా? ఏమండి? వద్దన్నారు. ఇప్పుడు టాకింగ్ ఇంగ్లీష్, స్పీకింగ్ ఇంగ్లీష్ ఇంటర్నేషనల్ ఎదుగుతున్నారు పిల్లలు. చాలా మంది వెళ్ళారు. మీకు ఆల్రెడీ న్యూస్ వచ్చేసి ఉంటుంది. ఎక్కడికి ఇంటర్నేషనల్కి వెళ్ళి ఇంగ్లీష్లో టాకింగ్ ఇన్ ఇంగ్లీష్, స్పీకింగ్ ఇన్ ఇంగ్లీష్, అబౌట్ ఇన్ ఇంగ్లీష్. ఎవరు వాళ్ళు వచ్చింది ఇదంతా? ఎవరు ప్రోత్సహించారు? వెనకాల నుంచి ఎవరు అభివృద్ధి పొందారు? ఎవరు సపోర్ట్ ఎవరు ఇచ్చారు? ఎవరు వాళ్ళు నీకు అంత ఇంగ్లీష్ మాటలు వచ్చింది? కొంతమంది ఏమంటారంటే ఈ పథకాలు వేస్ట్ అంటారు. ఇంకొంతమంది ఏంటంటే సూపర్ అంటారు. ఇంకొంతమంది ఏంటంటే అనవసరం అంటారు. పెట్టడం నిజం. ఈ మూడిట్లో నేను మీ 3 రకాలు చెప్పాను. ఒకటి ఏంటంటే రానోళ్ళు అసలు ఎందుకు రాలేదు, వాడు ఇలాంటోడు వీళ్ళేనంటోడు అంటాడు. మధ్యలో వాళ్ళు ఉంటారు. అసలు ఎందుకు ఇవన్నీ పెట్టి వాళ్ళు ఏమంటారు, వాళ్ళు ఆస్తున్న వాళ్ళు అన్నమాట. ఆస్తున్న వాళ్ళు ఏమంటారంటే వాళ్ళు ఎందుకు ఇది పెట్టారు, ఈ పెట్టారు అంటారు. మూడోవాడు అంటాడు. ఈ విధంగా మాట్లాడతారు అనమాట. పేదవాళ్ళు ఏంటంటే మాకెందుకు రాలేదు, మేమేం చేసాము అని మాటలు మాట్లాడతారు. ఇంకేమైనా మాట్లాడండి. జగన్